या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापहारि ओं श्रीगुरुभ्यो नमः श्रीगणेशाय नमः श्रीमहासरस्वत्यै नमः। మనము భాగవద్గతాంతర్గత 6వ స్కందము అజామిలోపాఖ్యానాన్ని వింటూ ఉన్నాం. విష్ణుదూతలు యమదూతలకు హరినామ ప్రభావాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఆ క్రమంలో మిగతా విషయాలు విందాం. అతి పాపములకు ప్రయత్నపూర్వకము కదను పాపములకు మితంబుగాగా సన్మునివరులచే సంప్రోక్తమయ్యుండు నిర్మలంబపాప నిష్కృతములు క్రమరూపముననుపశమనములగుగాని తక్షణంబున విరువలేవు. సర్వకర్మంబుల సంహారమునరించి చిత్తంబునగు తత్వసిద్ధిను సదు. భగవంతుని యొక్క నామము ఎటువంటిదో చెప్తూ అతి పాపములకు ప్రయత్నపూర్వకంగా దాని పాపములు కొన్ని మనం వస్తువులకు మురికి అంటుతుంది. ఆ మురికంతా కొంత సరిపేస్తూ పోతూ ఉంటుంది, కొంతేమో ఊరికి ఏదైనా పులిపేస్తూ పోతుంది, కొంతేమో నిప్పులు వేసి కాలుస్తే కానీ పోదు. అలాంటి మురికిని పోగొట్టేదానికి ఎలాగైతే రకరకాలు చేస్తూ ఉంటామో సామాన్య పాపాలు, మధ్యమ పాపాలు, ఘోర పాపాలు రకరకాలుగా ఉంటాయి. పుణ్యంలో కూడా ఉంటుంది. ఘోర పాపాలు, మధ్యమ పాపాలు, సామాన్య పాపాలు ఎట్లాగైతే ఉన్నాయో అతి పుణ్యము, మధ్యమ పుణ్యము, సామాన్య పుణ్యం అనేది కూడా 3 రకాలుగా ఉంటాయి. ఈ విధంగా అతి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నపూర్వకంగా మనం దానికి ప్రాయశ్చిత్తాదులు వాటికి చేయవలసిన కర్మలు చేసినందువల్లనే తన పాపములకు మితంపుగా ఆ పాపములు నెమ్మదిగా పోతూ ఉంటాయి. ఒకేసారి పోవు అవి. ఎందుకంటే చేసిందేమో ఘోర పాపము, దానికి ప్రాయశ్చిత్తాదులు కాకుండా వేరే శాంతులు వగైరా చేసినందువల్ల అది నెమ్మదిగా పోతుందే కానీ కాలాంతరంలో పోతుందే కానీ అప్పటికప్పుడే పోదు. అందుకొరకే సన్మునివరులచే సంప్రోక్తమయ్యుండు నిర్మలంబగు పాప నిష్కృతములు. సన్మునిమనుల చేత అంటే నిత్య నిరంతరం కూడా మననం చేసే మహానుభావుల యొక్క మనన శక్తి చేత సంప్రోక్తం అంటే సమ్యక్ ప్రోక్తం సంప్రోక్తము వారి ద్వారా చెప్పబడిన వాటిని మనం ఆచరించినందువల్ల ఆ పాపములు పోతూ ఉంటాయి. పూర్వకాలంలో ఎంతోమంది రాజులు మహారాజులు కూడా తన యొక్క పాప ప్రక్షాళన చేసుకునే దాని కొరకు ఆశ్రమాలను ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మరి కర్మలంతా కూడా చేస్తున్నారు. కొందరు యాగం చేసేవాళ్ళు, కొందరేమో ఇంకా దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఇంకో రకంగా చేసేవాళ్ళు. ఎందుకంటే దాని ఏ పాపానికి ఏ ప్రాయశ్చిత్తమో ఏ కర్మ చేసినందుకు పోతుందో వాళ్ళు మునులు కాబట్టి, వాళ్ళు త్రికాలజ్ఞులు కాబట్టి దాని ప్రకారంగా చెప్తూ ఉండేవారు. వశిష్ఠాది మహర్షులు కావచ్చు, తరువాత వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు కాక. అందువల్ల సన్మునివరులచే సంప్రోక్తమయ్యుండు నిర్మలంబగు పాప నిష్కృతములు పోతాం. పాప నిష్కృతం కావాలి అంటే అర్థం ఏమి అంటే మహానుభావుల ద్వారా చెప్పబడిన కర్మ యొక్క నిష్కృతికి ఏది చేసినందువల్ల అది పోతుందో దానిని మనము అనుసరించవలసి ఉంటుంది. క్రమరూపమున ఉపశంభుగలగును కానీ తత్క్రమణమది తెరవలేవు. క్రమక్రమంగా పోతూ ఉంటాయి కానీ ఒకేసారి అవి పోవు. ఎందుకు పోవు అంటే ఘనమై ఉన్నది. ఇప్పుడు ఎట్లాగైతే మన ముందు ఒక చిన్న రాయింది ఇట్లా తంతే పోతుంది, పెద్ద రాయింది తంత పోతుందా, దానికి కొంచెం బలం ప్రయోగం చేశారు. ఇంకా పెద్ద రాయింది అనుకోండి, ఇంకా 4 సహాయం కావాలి. అట్లాగే జీవుడు చేసిన పాపములు ఏదైతే ఉన్నాయో సామాన్య పాపములు మామూలు వాటితో పోతా ఉంటాయి, మధ్యమ పాపాలు కొంచెం ప్రయత్నం చేత పోతాయి. ఘోర పాపాలు ఏవైతే ఉన్నాయో
అవి చేస్తూ ఉండగా ఇది నెమ్మదిగా పోతూ ఉంటాయి, కానీ ఒకసారి పోయేదానికి అవకాశము లేదు. అందువల్ల సర్వకర్మంబుల సంహారమనరించి చిత్తంబునకు తత్వసిద్ధిను సగు. మరి భగవన్నామం అంటావా సమస్త కర్మాలను సంవరించుతాయి. జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్కృతే తదా అన్నట్టుగా మిగతా కర్మల చేత మనం నెమ్మదిగా తగ్గించుకోవచ్చు, ప్రాయచిత్తాది వాళ్ళ చేత, దాన ధర్మాల చేత. కానీ భగవన్నామం చేత మాత్రము సమస్త కర్మములో భస్మయ్యేదానికి అవకాశము ఉంటుంది. సద్యఫలాన్ని ఇస్తుందే కానీ క్రమంగా పోతుందనే దానికి అవకాశము లేదు. అందుకొరకు ఇక్కడ చిత్తంబునకు తత్వసిద్ధినసగు, సమస్త పాపాలను నశింపజేసి చిత్తానికి శాంతిని కలగజేస్తూ. చిత్తశాంతి కలగాలంటే సమస్త పాపాలు పోవాలి. ఎట్లాగైతే పాత్ర అశుద్ధం కావాలి అంటే దానికి తగిన వస్తువుని వేసి గట్టిగా రుద్దినప్పుడు మాత్రమే పోతుంది. అప్పుడు పాత్ర ఎప్పుడైతే శుద్ధమవుతుందో దాన్ని మనం వినియోగించుకొని దాని ద్వారా పొందవలసిన ఆనందాన్ని లేదా వస్తువులను మనం వంటాదులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అట్లాగే భగవంతుని యొక్క నామం చేత ఏదైతే ఉందో సమస్త పాపాలు వెంటనే తొలగిపోయి, క్రమంగా కాదు, వెంటనే తొలగిపోయి చిత్తశాంతి కలిగి తత్వసిద్ధికి యోగ్యమవుతుంది. తత్వసిద్ధి ఏంటిది? తత్వం బ్రహ్మని యాదార్థే. తత్వం అంటే బ్రహ్మమునే తత్వం అంటారు, బ్రహ్మస్వరూపాన్ని తత్వం అంటారు. మిగతాంతా కూడా అతత్వము అంటే ఉనికి లేనిది అని అంటారు. దీనిలో ఏం తత్వం లేదయ్యా అంటాం మాట వరుసలు. మనం ఏమన్నా వస్తే దీనిలో ఏం తత్వం లేదు, దీన్ని ఎందుకు మీరు విచారిస్తున్నారు, వదిలిపెట్టేసేయండి, ఎట్లాగైతే మనం మాట వరుసలలో అనుకుంటుంటామో. తత్వం అంటే ఏంటిది? వస్తు స్వరూపము, వస్తు స్వరూప స్థితి, వాస్తవికత తత్వం అంటే. అందువల్ల వాస్తవిక స్వరూపమైన ఏది బ్రహ్మతత్వము లేదు పరమపద తత్వం ఏదైతే ఉందో దాన్ని పొందింపజేసేదానికి క్షమత కలిగి ఉంటుంది భగవన్నామము. అంటే సంపూర్ణంగా సమస్త దోషాలు పోయిన తర్వాత ఇంకా ఉండేదేంటిది? తనకు తానే ఉంటుంది. అందువల్ల తన స్వరూప సిద్ధిని కలుగజేసేదానికి భగవన్నామము చాలా ముఖ్యమైన పరిస్థితి అనే విషయాన్ని బోధిస్తూ, వనరణీషు సేవ యోగి మానస సరోవాను సేవ హేమవాసు సేవ వేదవేద్యు సేవ వేదాంత విపు సేవ పరమపురుష పాద పద్మ సేవ. అంతేకాదు, ఎవరైతే భగవద్ భక్తులున్నారో వాళ్ళ సేవ చేసినట్టయితే కూడా సమస్త కర్మలు పోతాయి. ఏంటిది? ఈషు సేవ, భగవంతుని యొక్క నామమే కాకుండా సేవ అంటే పూజ జప ధ్యానాదులు కూడా. సేవ అంటే పూజ కూడా వస్తుంది. లేదు, ఈశ్వర స్వరూపులైన మహానుభావుల యొక్క సేవ చేసినందువల్ల యోగి మానస సరోవాసు సేవ. యోగుల యొక్క మానస సరోవరములు ఎవరుంటారు? యోగి రామానస సరోవరం అంశాలు ఉంటాయి, కానీ యోగుల యొక్క మానస సరోవరములు ఎవరుంటారు అంటే భగవంతుడే ఉంటాడు. ఎందుకు? నివార శోకవత్తన్వేతాభా సత్సనూపమా తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత మనకు శృతి చెప్తూ ఉంటుంది. అందువల్ల హృదయ కమల మధ్య దీపవద్వేదసారం హరిగురు యోగం యోగిభిర్ధ్యానగమ్యం. హరిగురు యోగం, హరి గురువు హర అందరి సంయోగం ఒక్కడే, అంటే తత్వం ఒకటే స్వరూపం. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే యోగులు చింతన చేస్తూ ఉంటారు. కాబట్టి మానస సరోవరంలో ఉండే, అంటే యోగి మనసం అనే సరోవరంలో ఉంటాడు. కాబట్టి అలాంటి యోగుల యొక్క సేవ చేసినందువల్ల ఎట్లాగైతే దిలీపుడు వశిష్ఠుని దగ్గర ఉన్న ఆ గోవు యొక్క సేవ చేసినందువల్ల రఘుమహారాజు పుట్టారని మనకు రఘువంశ చరిత్ర చెప్తూ ఉంటుంది. అందువల్ల అట్లాగే ఏంటిది? వశిష్ఠుని సేవ కాకుండా వశిష్ఠుని దగ్గర ఉండనే గోవు యొక్క సేవ చేసినందువల్ల మరి కలిగారంటే, మరి వశిష్ఠుని సేవ చేస్తే కలగదా ఏంటి? ఎప్పుడు వాళ్ళు ధ్యాననిష్ఠులై ఉంటారు. వాళ్ళ యొక్క మానస సరోవరంలో భగవంతుని యొక్క ప్రకాశం ప్రజ్వలిస్తూ ఉంటుంది. కాబట్టి అందువల్ల అలాంటి వాళ్ళు సేవ చేసినందువల్ల కూడా జీవుని యొక్క పాపపుణ్యమంతా కూడా నశించిపోతూ ఉంటుంది.
అలాగే వేదాంత విభుసేవ, వేదాంత విభు ఎవరు? పరమాత్మే. వేదై అనేకై అహమేవ వేద్యమని చెప్పుకున్నాం ఇదివరకు. సమస్త వేదాలకు విభువెవరు అంటే పరమాత్మ. ఆ వేదాంతల ద్వారా ప్రతిపాదించే ఏ తత్వం అయితే ఉందో, ఏ పరమాత్మ అయితే ఉందో, ఆ పరమాత్మ తత్వాన్ని చింతించినందువల్ల పరమ పురుష పాద పద్మ సేవ. జ్ఞానితో ఆత్మయమేమతం అన్నట్టుగా జ్ఞాని కూడా పరమాత్మ స్వరూపం కాబట్టి అలాంటి వాళ్ళ పాద పద్మాల యొక్క సేవ చేసినందువల్ల కూడా జీవుని యొక్క సమస్త పాపాలు అదృశ్యమయ్యేదానికి, నష్టమయ్యేది. అదృశ్యం ఏంటిది? అదృశ్యమైందంటే ఇంక ఉందంటే లెక్క, నష్టమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకొరకు కేవల భగవత్ సేవే కాదు, భక్తుల యొక్క సేవ, వాళ్ళ భక్తుల యొక్క సేవ, వాళ్ళ చివరిలో వస్తుంది ఈ విషయం అంతా కూడా. వారి సేవ చేసినందువల్ల అనే భావాన్ని వెలిబుచ్చుతూ ఉంటారు సుఖమహర్షుల వారు. అందువల్ల మనము పవిత్రమైన కార్యాన్ని ఏ రూపములో చేసినప్పటికీ, భక్తుల యొక్క సేవ కావచ్చు, మహానుభావుల యొక్క సేవ కావచ్చు, వేదాంత వేద్యుడైన పరమాత్మ సేవ యొక్క కావచ్చు, విహితమైన ఏ కార్యమైనా కావచ్చు కాక జీవుని యొక్క దుష్కృతాన్ని పోగొట్టేదానికి సమర్థవంతమై ఉంటుంది. అందువల్లనే హరినెరుగని యా బాలుడు హరిభక్తుల తోడగూడి హరి అనువాడు. భగవంతుని యొక్క నామం అంటే ఏంటో తెలియదు ఎవరికి, నారాయణ అనే పిల్లవాడికి. కానీ హరిభక్తులతో ఆడుకుంటూ ఉన్నాడు అక్కడ. కాబట్టి హరినెరగని యాబాలుడు, హరి అంటే ఎవరో తెలిసిన బాలుడు హరిభక్తులతో కూడా ఆడుకుంటూ ఉంటే సరి అయి దోషములు అడచును గురువలిన అగ్ని తృణముగాల్చిన భంగిన్. ఎట్లా అయితే అగ్ని గడ్డిపోతనంతా కూడా భస్మం చేస్తూ ఉంటుందో అట్లాగే భగవంతుని యొక్క పేరు తెలియదు, భగవంతుని కూడా తెలుసుకోలేరు ఎవరు? ఆ పిల్లవాడు. అయినా నారాయణ నామం చేసినందువల్ల మేమంతా వచ్చామా లేదా? నామం గొప్పది కానీ అందుకొరకే రామాంజన యుద్ధం చేస్తూ ఉంటాము. నామనామినోరభావ, నామానికి నామికి అభావం. అందుకనకే నాము రామ సే జాదా భాయి అని ఇందులో ఒక పాట కూడా ఉంది. నామము రాముని కంటే గొప్పకూడదంట. రాముడు పుట్టినప్పటి నుంచి రామశబ్దం లేదు. రమంతే యోగని యస్ను సారామ. యోగులు ఏ తత్వమును ధర్మిస్తూ ఉంటారో అదే రామశబ్దానికి అర్థము. అందువల్ల రాముడు అంటే కేవలం త్రేతాయుగంలో వచ్చినప్పటి నుంచే రామశబ్దం ప్రారంభమైందా? అంతకుముందు కూడా ఉంది. అందుకంటే యోగులు ఏ తత్వం అయితే రమిస్తూ ఉంటారో అదే రామశబ్దము. ఆ తత్వము ద్వారా ఏదైతే ఉందో దాని ద్వారానే ఆంజనేయ స్వామి రాముని గెలివేగాడు. ఆయన మహాప్రళయ రూపమైన బాణంతే రామ్ 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 ఆ భావం చేతన ఏదైతే ఉందో కొండలంతా కూడా తేలిపోయినాయి సముద్రంలో కడుతున్నప్పుడు అని మనకు రామాయణం చెప్తూ ఉన్నాయి. అందువల్ల నామములో ఎంత శక్తి ఉంటుందో మనం చెప్పలేం భగవన్నామములో. అందుకొరకు ఇతర కర్మలంతా కూడా పరంపరగా పాపప్రక్షాళన చేస్తాయి, కానీ భగవన్నామం ఏదైతే ఉందో అతి త్వరగా పాపప్రక్షాళన చేసేదానికి అవకాశం ఉంటుంది, చేస్తుంది కూడా. అందుకొరకు ఇక్కడ నారాయణ అనే పిల్లవాడు, నారాయణ అంటేమో ఆ బాలుడికి తెలియదు, హరిభక్తులు అంటేమో తెలియదు. అయినప్పటికీ అతని పేరు పెట్టి పిలిచినందువల్ల దోషములడుతును గురువలితో అగ్ని తృణము. అగ్ని ఎట్లాగైతే తృణాన్ని గడ్డిపోతున్న భస్మం చేస్తూ ఉంటుందో ఆ పిల్లవాడికి తెలియకపోవచ్చు, పిలిచేవాడికి తెలియకపోవచ్చు, నామం యొక్క నామం చేస్తూనే ఉంటుంది. ఇది అగ్ని కాలుతుంది అని ముట్టుకున్నా, కాలదని ముట్టుకున్నా దాని పని చేస్తూనే ఉంటుంది. కాలుతుందని ముట్టుకున్నా, కాలదని ముట్టుకున్నా ఎట్లాగైతే అగ్ని పనిచేస్తుందో అట్లాగే భగవన్నామము సమస్త దోషాను భస్మం చేసేదానికి సమర్థవంతమై ఉంటుంది అని చెప్పి, అరయగ వీర్యవంతమగు ఔషధమెట్టు యదృచ్ఛగున్న తచ్చారు గుణంబు రోగములపై అనబాపిన మార్కే పుణ్య పారుని అంబుజోదరుని భామరుడజ్ఞుడవజ్ఞబల్కి నన్మారక తత్ప్రభావము ధ్రువంబుగనాత్మగుణంబో చూపదే. ఓ యమకింకులారా,
వీర్యవంతముగా ఔషధం ఎట్లు కొన్ని రోగాలు ఎట్లా ఉంటాయి అంటే అసలు ఎన్ని ఔషధాలు వాడినప్పటికీ ఆ రోగం తగ్గదు. పూర్వకాలం కొన్ని మనుల చేత కొన్ని ఏది సర్ప విషయాన్ని పుటం పెట్టి దాన్ని స్వీకరించినందువల్ల అరణ్యాలలో పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఉన్నాయనుకున్న కొండల మీద మనకు తెలియదు, తెలిసిన వాళ్ళకు తెలుస్తుంటుంది. అందువల్ల ఆ విషయం ఏదైతే ఉందో ఎంత ఘనమైన రోగమైనప్పటికీ బలమైన ఔషధం చేత ఆ రోగం పోయేదానికి అవకాశం ఉంటుందో అవకాశం ఇంటికి పోతూ ఉంటుంది. వీర్యవంతమగు ఔషధం ఎట్లు ఎదృచ్చకున్నా నువ్వు తెలుసుకున్నా తీసుకున్నా తెలియక తీసుకున్నా ఇది పనిచేస్తుందో లేదో అని తీసుకున్నా పనిచేస్తుంది అని ఆ విషయం చేత తీసుకున్నప్పటికీ ఆ ఔషధము పంచేనే చేస్తుంది. చేసినందువల్ల ఆ రోగము పోతూనే ఉంటుంటుంది. అట్లాగే తచ్చారుగుణంబు రోగముల బయ్యన బాపిన మాడికి. చారుగుణం అంటే దానిలో ఉన్న వాస్తవికమైన గుణం ఏదైతే ఉందో అది ఆ రోగాన్ని, బలవంతమైన రోగాన్ని ఎట్లయితే అది తీసివేస్తుందో, రోగాన్ని మాన్పివేస్తుందో, అట్లాగే భగవన్నామం తెలిసి చేసినా తెలియక చేసిన భవరోగం, ఇదేమో బలవత్తర రోగము, అదైతే క్యాన్సర్ వగైరా ఇంకేమో పూర్వకాలం ఉండేదిలేండి. అట్లాగే ఇక్కడ భవరోగం అది, దానికి వేరే మందు లేదు భగవన్నామం తప్ప. ఆ భవరోగం అనేది పోయేదాని కొరకు నామం యొక్క గొప్పతనం తెలిసి అన్నా తెలియక అన్నా భవరోగం పోతుంది. అందువల్ల విస్పారుణంబోజోదరుని పామరుడజ్ఞుడవజ్ఞవల్కినన్. విస్పారుడైన అంబుజోదరుని దివ్య పాదార వింద చింతనామృత పానం అని ఎవరు మన భక్త ప్రహ్లాదుడు అన్నట్టుగా ఇక్కడ కూడా అంబుజోదరుని పామరుడజ్ఞున్ అవజ్ఞ బలికినన్. పామరుడైన వాడు భగవంతుని యొక్క నామము తిరస్కారం చేస్తూ తిట్టుతూ కూడా నామం తీసుకున్నప్పటికీ తిట్టు యొక్క పాపం ఆయనకు రాదు. భగవంతుడు ఎవరిని తిట్టినా ఇప్పుడు అమ్మ నాన్న మాట అంటాము, వాళ్ళని కోపం చేసుకుంటా ఉంటారా ఏంటిది, మా వాడే నన్ను అన్నారంట. అట్లాగే నమే భక్త ప్రణస్థితి అన్నాడు భగవంతుడు. భక్తుడవై నువ్వు పలుకుతావా, లేదు శత్రువై పలుకుతావా, అవజ్ఞ అంటే ఎగతాళి చేస్తూ పలుకుతావా, లేదు ప్రేమతో పలుకుతావా, ఎట్ల పలికినప్పటికీ విషపూరితమైన రోగము మందు చేత ఎట్లాగైతే పోతుందో అట్లాగే భగవన్నామం ఏదైతే ఉందో ఆ జీవునికి భవరోగాన్ని పోగొడుతుంది అని చెబుతూ వారక తత్ప్రభావము ధ్రువంబుగా ఆత్మగుణంబు చూపదే. ఎట్లాగైతే ఆ బలవత్తరమైన రోగము ఔషధం యొక్క బలం చేత పోయిందో అట్లాగే భగవన్నామం అనే ఔషధం చేత భవరోగం పోయేదానికి దాని యొక్క ఫలము చూపుతూనే ఉంటుంది, చూపకుండా పోదు అనే విషయాన్ని గుర్తు చేసి ధృతి తప్పిన తరిని పురాకృతమునగా కెట్లు దోసు కేశవుడు మదిల్ మితిలేని జగముదాల్చిన యతడొక్కడి మనములేనా అనగడు వాడే. ధైర్యం ధృతి తప్పిన ధరిని. మనం ఒక్కొక్కసారి అతి కష్టం వచ్చినందువల్ల ధృతి అంటే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే ఇది నాతో అవుతుందో కాదో, నేనేం చేయగలుగుతాను, నేను సామాన్యునిగా అని ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు కొంతమంది. అందుకొరకే మా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉంటారు, నాకు ఈ పని కాలేదు ఆ పని కాలేదు అంటా ఉంటే ఎప్పుడు హనుమాన్ చాలీసా ఏమంటాం పోతాం. ఎందుకంటే తుమ్మ రక్ష కాకుకోడరణ, రక్షకుడు భగవంతుడై ఉండగా భయపడవలసిన అవసరం ఏంటిది. అందుకని ధృతి తప్పినా అన్నాడు ఇక్కడ. తరిని పురాకృతమునగా కెట్లు దోసు కేశవుడు మదన్. ఎప్పుడైతే మనకు ధైర్యం పోతుందో అప్పుడు భగవన్నామాన్ని స్మరణ చేసినట్టయితే అధైర్యము పోయి ధైర్యం వచ్చేస్తుంటుంది, ఇంకే పనైనా చేయగలుగుతా అంటారు. ఇప్పుడు అస్వస్థత చేత పనులు చేయని వాడు స్వస్థత కలిగిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఎట్లాగైతే చేసుకుంటున్నాడో, ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తి భగవన్నామం చేత ధైర్యాన్ని తెచ్చుకొని తన పనులంతా కూడా సంపూర్ణంగా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే భగవన్నామానికి మించిన
ఇంకొక మందు రామజోగి మందు గోనరే నరులార మీరు అని పాట పాడుతుంటారు కదా. రామజోగి మందు రాముడి యొక్క నామం ఏదైతే ఉందో అదే ఒక ఔషధము, దివ్య ఔషధము, మామూలు ఔషధం కాదు. భగవన్ నామమే దివ్య ఔషధం కాబట్టి ఇష్టదైవం యొక్క నామాన్ని స్మరణ చేసి ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తులు ధైర్యాన్ని కూడా తీసుకొని వచ్చి మితిలేని జగము దాల్చిన తడొక్కని మనములోన నడగడువాడే. మితిలేని ఇంత అని అది కొలత లేని జగత్తులను కలిగినవంటే అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు పరమాత్మ. ఒక కొలత ఉందా, మితిలే ఉందా? ఆ మితి లేని జగత్తులంతా కూడా నాంతో నజాతిన్న సంప్రదిష్ట అన్నట్టుగానే బ్రహ్మాండాలకు ఇంత కొలత అని లేదు, ఇంత లెక్క అని లేదు. దానికి నాయకుడైన పరమాత్మంబు దాల్చిన అతడొక్క మనములోనమ్మన నిజడు. ఒక్కసారి ఆయన అంతర్ సర్వదా వ్యాపకుడై ఉన్నప్పటికీ మన మనస్సులోనే నిలిచినట్టయితే దాని ద్వారా ఉత్పన్నమయ్యే ఎట్లాగైతే 2 చేతులను 2 రాళ్లను రాస్తూ ఉంటే మధ్యలో అగ్ని పుడుతుందో అట్లాగే భగవన్నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే మన లోపల కూడా ఏమగ్ని, పుణ్యాగ్ని కావచ్చు, జ్ఞానాగ్ని కావచ్చు, అది పుట్టి లోపల ఉన్న భస్మలు జన్మజన్మల నుంచి వచ్చే పాప పుంజానంతా కూడా, పాపరాశనంతా కూడా నశింపజేస్తుంటుంది, కాల్చివేస్తుంది అని చెప్తూ నిరతంబై నిరవధ్యమై నిఖిలం నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టు శ్రీహరినామస్మరణామృతం వితడు ప్రత్యక్షంబు సేవించే దామరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మం వేల వ్యర్థం బవును. అబ్బా, ఇక్కడ చాలా చక్కని విషయాన్ని బోధించారు విష్ణుదూతలు. నిరతంబై నిరంతరంగా ఉండే నామము నిరంతరంగా చేసేవాళ్ళు ఉంటారు. నిరవధ్యమై దాన్ని ఎప్పుడు కూడా వద్యం అంటే ఖండించేది, నిరవధ్యం అంటే ఖండింపబడదు. భగవన్నామం ఎప్పుడు కూడా ఖండింపబడదు. ఎందుకంటే అది నిత్య శాశ్వతమైంది. భగవంతుడు ఎట్లాగైతే శాశ్వతుడో భగవన్ నామం కూడా శాశ్వతం. ఎందుకంటే నామనామిన భేదాన్ని చెప్పుకున్నాం కాబట్టి వస్తువు శాశ్వతమైనప్పుడు వస్తువు యొక్క పేరు కూడా శాశ్వతం. కుండ పగిలిపోవచ్చు, కుండ అని పేరు ఉంటుందా పోతుందా? నామరూపాలు ఇవి 2 కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి వస్తువు పోయినప్పటికీ నామం పోదు. అందుకొరకు మొదలేమో నామ సృష్టి కలిగింది, తర్వాత వస్తు సృష్టి. భూ ఇది వ్యాహరతో భూమమ సృజతో, భూ అనే మొదలు వ్యవహారం చేశాడు, భూమిని సృష్టి చేశాడు మనకు సృష్టి చెప్తా ఉంది. అట్లాగే ఎన్ని అవతారాలు వచ్చినా పోయినప్పటికీ ఆ నామం మాత్రము వచ్చేది కాదు, పోయేది కాదు, స్థిరంగా అబద్ధమై అఖండితమై ఉంటుంది. నిఖిలచిన్ నిర్మాణమై నిత్యమై, నిఖిలచిన్ నిర్మాణము చిత్త యొక్క స్వరూపాన్ని నిర్మాణం చేయడే ఉంటుంది. చిత్త ఎట్లాగే చైతన్యం ఎట్లాగైతే నిత్య నిరంతరంగా ఓతప్రోతమై ఉండి నిత్యమై ఉంటుందో అట్లాగే భగవన్ నామం కూడా నిత్యమై ఉండేది. నామము ఒకప్పుడుండి ఒకప్పుడు పోయేది కాదు. నిరహంకార గుణాఢ్యమై, దానికి ఒక శరీరం ఉంటే కదా. భగవంతుడి అహంకారం ఏంటిది అంటే ఎవరైతే జపిస్తూ ఉంటాడో వాళ్ళలో ఉండే అహంకారం నిహంకార గుణాఢ్యమై, అహంకార రహితమై, గుణాఢ్యమై అంటే బాగా శక్తివంతమై, ఆఢ్యం అంటే శక్తివంతము అనే ఆఢ్యోభిజనవానస్మి కౌన్యోస్తి అని భగవంతుడు కూడా ఆఢ్య శబ్దాన్ని 16వ అధ్యాయం భగవద్గీతలో సూచించినట్టుగా అది నిరవధ్యమై ఉంది, నిత్యమై ఉంది, నిరహంకారమై ఉంది, గుణాఢ్యమై, నియమమై, నిర్దోషమైనట్టి నియమపూర్వకంగా జపించే వాళ్ళకు ఏదైతే ఉందో అది మహా అమృతంలాగా ఉండి నిర్దోషమై. భగవన్నామానికి దోషం ఏంటిది? అసలు నిర్దోషం అంటే అర్థం ఏంటిది? ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క దోషాన్ని పోగొట్టేది, అందువరకే నిర్దోషం. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటుండేవారు, మనం ఊడవాలంటే శుభ్రమైన చీపురు కావాలి, అదే మురికిని పోగొడుతుంది. ఆ చీపురికే మురికి ఉంటే మన మురికిని పోగొట్టదు. అట్లాగే భగవన్నామం నిర్దోషమైంది కాబట్టి, నిర్మలమైంది కాబట్టి మన యొక్క మాలిన్యాన్ని పోగొడుతుంది. అందుకొరకు అది నిత్యమైంది, నిరవైద్యమైంది, గుణాఢ్యమైంది, శక్తివంతమైంది, నిర్దోషమైంది కాబట్టి శ్రీహరినామ స్మరణామృతం వితడు. శ్రీహరి యొక్క నామం అనేదే అమృతం.
ఎట్లాగైతే దేవలోకములో ఉన్న వాళ్ళంతా కూడా అమృతపానం చేసి వాళ్ళు అమృత స్వరూపులవుతున్నారో మరణరహితమవుతున్నారో, అట్లాగే భగవంతుని యొక్క నామము ఏంటిది? అమృతము. ఎప్పుడు కూడా మరణించేది కాదు, దాన్ని సేవించే వాళ్ళు కూడా మరణించరు. అంటే స్వరూప స్థితిని పొందగలుగుతాడు. శ్రీహరి నామస్మరణ ఏదైతే ఉందో అది ఒక అమృతము. ప్రత్యక్షంబు సేవించే అజామలుడు ప్రత్యక్షంగా అనుభవించాడు, పరోక్షంగా అనుభవించలేదు. అది నారాయణ నామాన్ని తాను స్వయంగా అన్నాడు. ఎవరు అంటే విన్నది కూడా కాదు. విన్నందువల్ల పాపక్షయం అవుతుంది, అన్నందువల్ల కూడా అవుతుంది. ఎవరో అంటే విన్నది కాదు, తాను స్వయంగా ప్రత్యక్షంగా నారాయణ నారాయణ అని స్మరణ చేశాడు. మరి నారాయణామృతాన్ని పారాయణ చేసినవాడు, అమృతపానం చేసిన వాడు ఎట్లాగైతే మరి చావకుండా ఉంటాడో, మరణరహితమై ఉంటాడో, ప్రత్యక్షంగా భగవంతుని యొక్క నామ అమృతాన్ని పానం చేసిన ఏ వ్యక్తి ప్రత్యక్షంగా సేవించాడు, తనకు తానుగా స్మరణ చేశాడు. తా మరణాంతంబున నిట్టి సజ్జని ధర్మం వేల వ్యర్థమగును. మరణాంతంబున అన్నాడు. మరణాంతం అంటే మరణ సమయంలో, మరణ మధ్యంలో. అంతం అంటే చివరని అర్థం కాదు, ఇక్కడ మధ్యం అని అర్థం చేసుకో. మరణ మధ్యం లోపల ఇంకా మరణం రాబోతుంది. ఆ మధ్య లోపల ఏం చేశాడు? ఇట్టి స్మరణ చేశాడు కాబట్టి ఆయన స్మరణ చేసిన యొక్క ఫలము ఊరికపోతుందా? ఊరికపోయేదానికి అవకాశమే లేదు. తెలియక చేసిన దానికే గొప్ప ఫలంగా ఉన్నప్పుడు, తెలిసి చేసినా తెలియక చేసిన ఫలం ఇస్తుంది అనుకున్నప్పుడు, ఆయన మరణ మధ్యం లోపల ఇంకా నా ప్రాణం పోతుంది అనుకున్న సమయం లోపల కొడుకు పేరే కావచ్చు కాక అది శ్రీహరి నామము. ఆ నామాన్ని ఉచ్చారణ చేశాడు. అందువల్ల అది వ్యర్థమయ్యేదానికి వీలు లేదంటే ఆ నామం యొక్క ప్రభావం చేత అజాముని యొక్క దోషాలన్నీ కూడా పోయినాయి. కాబట్టి అది మాకు సంబంధించిన వాడు కానీ మీకు సంబంధించిన వాడు కాదని విష్ణుదూతలు యమదూతలకు ఆ విషయాన్నంతా బోధిస్తూ అని ఇట్లు భగవద్దూతలు భాగవరత్న ధర్మంబు నిర్ణయించి, భగవంతుని యొక్క తత్వం ఎటువంటిదో విష్ణుదూతలంతా కూడా వాళ్ళకు నిర్ణయించేసి వాళ్ళకు మనస్సుకి అతుక్కున్నట్టుగా బోధించారు. ఎవరికి? యమదూతలకి మనస్సులకు అత్తుకునేట్టుగా విష్ణుదూతంతా నిర్ణయించి, ఈ అర్థంబున మీకు సంశయం బొగలేని మీ రాజు నడుగుడు పండు. మేము చెప్పిన దానిలో మీకు ఏమైనా సందేహం ఉంటే మీ రాజు ఉన్నాడు, యమధర్మరాజు, పోయి అడుగుకోండి. ఇంకా చూడండి ఎంత ధీమాగా పలుకుతున్నారో విష్ణుదూతలంతా కూడా. మేము చెప్పిన విషయంలో ఏమైనా మీకు సందేహం ఉంటే ఆ సందేహం తీర్చుకునే దాని కొరకు మీరు వెళ్ళి మీ రాజు నడుగుడు పొండు అని పలికిన బ్రాహ్మణుని అతి ఘోరంపైన యామ్య పాశబంధ నిర్ముక్తనింగా వించి ఈ విధంగా చెప్పారు. అతి బద్ధుడై ఉన్నాడు ఎవరు? అజామిలుడు. యమధర్మరాజు యొక్క భటుల యొక్క పాశం చేత బంధింపబడి ఉన్నాడు కాబట్టి అని బ్రాహ్మణునికి అతి ఘోరంపైన యమపాశ బంధ నిర్ముక్తిని గావించి యమపాశం నుంచి ఈ విష్ణుదూతలు అజాముని విడిపింపచేశారు. మృత్యువు వలని ఎడల వాపిరి అంతనా యమదూతలు చేయనది లేక యమలోకమునకు జని పితృపదికి సర్వమును ఎరించిరి. అంతా ఈ విధంగా విష్ణుదూతలు ఎప్పుడైతే భగవన్ నామాన్ని గురించి విషయాన్ని చెప్పారో అప్పుడు ఇంకేం చేస్తారు? చేసేది లేక యమదూతలంతా కూడా మరి యమలోకానికి వెళ్ళి ఈ విషయాన్నంతా కూడా ఆ యమధర్మరాజుకు వివరించారు. పితృపతికి సర్వంబని ఎరంగిలంతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. అతడును పాశచ్యుతుడై గతభయుడై ప్రకృతి నొంది గడు ఉత్సవం గతిందూచి మృక్కి మదిలో అతులిత మొదవి పొదలి హరిదాసులకు. అజామిలుడు కూడా పాశచ్యుతుడై ఆ యమదూతల చేత కట్టబడిన పాశం నుంచి చ్యుతుడు అంటే విడబడిన వాడై గత భయముడై, ఇక భయం పోయిందిగా. ఎవరి చేతనైతే భయం కలుగుతుందో ఆ భయం పోయింది.
పోయిన తర్వాత ఇంకా ఆయన స్వచ్ఛులైన ఎట్లాగైతే మనం నెత్తి మీద పెట్టుకున్న భారం కింద దించి పెట్టిన తర్వాత మనకు తేలికవుతుందో అట్లాగే ఏ భయం చేతనైతే ఆయన దుఃఖాన్ని ఆర్తి చేత నారాయణ నామం స్మరించాదో ఆ భయము పోయింది. అతడు ఉత్సవ సంతతిగాంచి మృత్యుమదిలో సంతోషం కలిగింది. ఇంకా నోట మాట రావడం లేదు. మనస్సులోనే విష్ణుదూతలకు నమస్కారం చేశాడు. మన మానసికంగా మొక్కి మదిలో అతని తమది మొదవి పొదలి హరిదాసులకు ఆయన మాటిమాటికి లోపల నమస్కారాన్ని సమర్పించారు. ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు నిలిచి కేలిమగలి పలకనిద్యోగించి జలగుతున్నలోని తలపుదలచి చక్రధరణి కూర్మి సంహరుగలిగి అదృశ్యులగును దేవదేవు కడకు. ఈ విధంగా వాళ్ళు దేవదేవుడైన పరమాత్మ వైపేమో మన విష్ణుదూతలు వెళ్ళిపోయారు. యమధర్మాల దగ్గరికేమో యమదూతలు వెళ్ళిపోయారు. నిలిచి కేలు మొగిచి పలక నిర్యోగించగలుగుతున్న వాళ్ళకి ఏదైనా చెప్పి వాళ్ళకి నమస్కారం చెప్పి కృతజ్ఞత తెలపాలి అని అజామినుడు అనుకున్నాడు. ఎందుకంటే ఇంకా పాపదోషం పోయింది కాబట్టి మేలు చేసిన వాళ్ళకి కృతజ్ఞత దోషం పోయేదాని కొరకు వాళ్ళతో ఏమైనా మాట్లాడాలి అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న భావాన్ని విష్ణుదూతలకు తెలుసు కదా ఏం చేయబోతున్నాడు అనేది. ఆయన నోటి నుంచి ధన్యవాద వాక్కులు బయటికి వచ్చే లోపలనే విష్ణుదూతలు కూడా నెమ్మదిగా వైకుంఠానికి బయలుదేరారు. అంటే ఆయనకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. యమదూతలు మొదలే వెళ్ళిపోయారు. ఇంకా ఈ అజాములు నేను ధన్యవాదాలు తెలపాలనే భావన చేత ఎప్పుడైతే అనుకున్నాడో ఈ విష్ణుదూతలు కూడా తలపు అంటే మనసులో ఉన్న భావాన్ని తెలిసి చక్రధరుని కూర్మి సహచరులరిగిరి. చక్రధరుడు ఎవరు? పరమాత్మ యొక్క సహచరులు అంటే విష్ణుదూతలు కూడా విష్ణులోకానికి వెళ్ళిపోయారు. అదృశ్యులకు దేవదేవి కడకు అదృశ్యులైపోయారు. దృశ్యం ఇంతవరకు కనిపించి ఇప్పుడు కనిపించకుండా దేవదేవుడైన పరమాత్మ వద్దకు వెళ్ళారు. మీరు కూడా మీ పనులకు వెళ్ళండి. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సత్.